నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి ఆశ్లేష నక్షత్రాలు ఏ రుద్రాక్ష ధరించాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆశ్లేష నక్షత్రం బుధుకి సంబంధించింది గాబట్టి, మీరు 4 ముఖాలైనటువంటి రుద్రాక్షని గాని మీరు ధరించుకున్నట్లయితే మాత్రం 4 ముఖాలైనటువంటి రుద్రాక్షని ధరించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకి కనిపించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో చూసుకుంటే కొంచెం మతిమరుపు గాని, చదువు విషయంలో వెనకడుగు వేయడంలో గాని, లేదంటే కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ చదివిందే మరలా చదువుతూ అయినా మర్చిపోతున్నాం. మాకు పిల్లల హెల్త్ విషయంలో ఎంత తిన్నా, ఎంత చేసినా, ఎంత ఆడుకున్నా అంత నీరసంగా ఉంటున్నారు. హెల్త్‌గా ఇబ్బందిగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు జ్వరం వస్తుంటది, తగ్గిపోతుంటది. ఏం అర్థం అవ్వదు. ఇలాంటి రకరకాల సమస్యలు పిల్లలతో మనం చూస్తూ ఉంటాం. అలాంటి పిల్లలకి 4 ముఖాలైనటువంటి రుద్రాక్షని గాని ధరించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పెద్దవాళ్ళైనా సరే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా మెడలోని 4 ముఖాలైనటువంటి రుద్రాక్ష వేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పనితీరు కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి 4 ముఖాలైనటువంటి రుద్రాక్ష ఏసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్యం కూడా కొంచెం కుదుటపడే అవకాశం అంటే మనం మందులు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటు బలం ఉండాలి. మనకి ఇటు దైవ బలము ఉండాలి. ఈ 2 ఎక్కడైతే ఉన్నాయో ఆ మనిషికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి మనకి శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి, ఇటు మంచి వైద్యం తీసుకుంటూ ఉండండి. అలాగే ఇటు దైవ బలం పరమేశ్వరుడు మనకి తోడుగా ఉండాలి కాబట్టి, ఈ 4 ముఖాలైనటువంటి రుద్రాక్షని కూడా ధరించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కొంచెం నష్టాలున్నాయి, బిజినెస్ రన్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ 4 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించినట్లయితే మాత్రం రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మందిలో ఉన్నటువంటి అపోహలు, "ఏవండీ మరి మేము రాత్రులు తీసి వచ్చా ఈ రుద్రాక్షని. మరి ఎలాగా? ఏంటి మాకు అవ్వటం లేదు. మాకు ఎప్పుడు కూడా బిజినెస్ గాని, ట్రావెలింగ్‌లో గాని చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఏమి చేయాలి?" మీరు ఈ 4 ముఖాలైనటువంటి రుద్రాక్షని మీరు శివాలయం దగ్గరికి తీసుకెళ్ళి, శివాలయంలో అభిషేకం చేయించుకొని, ఇంటికి తెచ్చుకొని ఇంట్లో మీరు పూజ గదిలో పెట్టుకున్నా సరే, మీరు ఆఫీస్‌కెళ్తున్నప్పుడు గాని, లేదంటే షాప్‌కెళ్తున్నప్పుడు గాని, పిల్లలు స్కూల్‌కెళ్తున్నప్పుడు గాని, ఆ రాగి ప్లేట్‌లో ఈ రుద్రాక్షను పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటూ, ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ చేత్తో ఆ రుద్రాక్షను తాకి, ఓం నమః శివాయ అని మీరు 11 సార్లు అనుకున్నా పర్వాలేదు. లేదు టైం లేదండి అనుకుంటే ఒక్కసారైనా సరే, ఓం నమః శివాయ అని అనుకోండి. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఆ రోజు మీ బిజినెస్ చూడండి ఎంత బావుంటుందో. అలాగే ఆ రోజు పిల్లల మార్కులు గాని, చదువుల విషయంలో గాని, హెల్త్ విషయంలో గాని అన్నీ కూడా చాలా బావుంటదండి. అలాగే మనకి పూర్తిగా ఈ శాస్త్రాలన్నీ కూడా మనకి ఈ రుద్రాక్ష కోసం చాలా అద్భుతంగా మనకు చెప్తున్నాయి. ఈ 4 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉన్నదని చెప్పి మనకి తెలియజేస్తున్నాం. అలాగే దయచేసి నా కామెంట్ సెక్షన్‌లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ్ అని రాయండి. ఎందుకంటే ఈ ఒక్క పదం మీ జీవితంలో ఎన్నో అవకాశాలు సృష్టిస్తుంది. మీలో ఉన్నటువంటి కోపాన్ని కూడా తగ్గించి ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని కలిగించేటువంటి ఒకే ఒక్క పదం జై శ్రీరామ అని తప్పకుండా రాయండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ జీవితానికి సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి ఇంకా అద్భుతమైనటువంటి రత్నాలు గాని, రుద్రాక్షల కోసం గాని, నక్షత్రాల కోసం గాని, రాసుల కోసం గాని అన్నీ చూడండి. చాలా చక్కగా 2024లో మీ జీవితం ఎలా ఉండబోతుందనేది కూడా చాలా చక్కగా విశ్లేషించాను. రాసులు, నక్షత్రాల ప్రకారంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు చాలా నచ్చుతుంది. అలాగే ప్లీజ్ దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని రాయండి. ఉంటానండి. మీ దిలీప్. నమస్తే.